నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు మనకి నవరాత్రులు కాబట్టి 5వ రోజు భాగంగా ఆ రోజు ఉన్న ప్రత్యేకత, పూజా విధానం గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు గురువుగారు. గురువుగారితో మాట్లాడి వీటికి సంబంధించిన విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనకి నవరాత్రులు కాబట్టి 5వ రోజు ఈ రోజైతే ప్రత్యేకత ఏంటండి? మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతో సులువుగా చేసుకోవాలని మనం ప్రారంభించాం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా. ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం. పంచామృతాలతో అభిషేకం అంటే స్వామివారికి సమర్పించిన తర్వాత వాటిని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఏ విధంగా? తీర్థంగా స్వీకరిస్తూ ఉంటాం. అంటే శరీరానికి మంచి ఆరోగ్యాన్ని, దృఢత్వాన్ని, శక్తిని ఇచ్చేటువంటి వాటిని స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి అంటే, దాంట్లో ఏదన్నా దోషములుంటే అవి పోయి మళ్ళీ మనం స్వీకరించడం వల్ల స్వామివారికి అనుగ్రహంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది. అందుకని ఈ రోజున మనం చక్కగా పంచామృతాలు అంటే తెలుసు కదా, ఆవు పాలు, చక్కగా ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవన్నీ పంచామృతాలు అంటారు. చాలా విశేషమైంది. స్వామివారికి సమర్పించి ఈ రోజున మన భక్తులకి ఎలా చేసుకోవాలి, ప్రేక్షకులందరికీ కూడా ఎలా చేసుకోవాలి, ఎంత సులువుగా చేసుకోవచ్చు, మనం ఇంట్లో కూర్చునే స్వామివారిని ఏ విధంగా మనం మనస్ఫూర్తిగా అర్చన చేసుకోవచ్చు అన్నది తెలియజేద్దాం. అంటే గురుగారు, ఇప్పుడు అభిషేకం చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది? అంటే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రత్యేకత కాబట్టి దాని గురించి తెలియదు. అన్నిటికి కూడా చాలా విశేషమైన ప్రత్యేకత ఉంది. కానీ మనం ఎందుకు చేస్తున్నాము అని చెప్పేసి మన శ్రేయస్సు గురించి చేస్తున్నాం కదా. ఏదైనా కానీ స్వామివారికి సమర్పించిన తర్వాత మనం స్వీకరించడం అని చెప్పుకుంటూనే ఉన్నాము. అట్టి విధానంలో గోక్షీరము చాలా విశేషమైనది, లక్ష్మీప్రదమైనది. మనకు గోవుని ఏ విధంగా పూజ చేస్తూ ఉంటాము? సకల దేవతా స్వరూపిణి. అంటే అన్నీ దాంట్లోనే ఉన్నాయి కదా. అంటే మనకు కావలసినవి ఏవైతే ఉన్నాయో అన్నీ దాంట్లోనే ఉన్నాయి. మనం ఒక్కదానికి ఆవు పాలు చేస్తే ఇదే ఫలితం ఇస్తుందని అన్న లేదు, అన్నీ కూడా ఫలితాలను ఇస్తూనే ఉంటాయి. సర్వ దేవతా స్వరూపిణి కింద గోవుకి పూజ చేస్తూ ఉంటాము. అందుకని ఆవు పాలు, ఆవు పెరుగులో ఏంటయ్యా అంటే, ఆవు పాలతోటి శ్రేయస్సు లభిస్తుంది, పెరుగుతోటి కీర్తి లభిస్తుంది, నేతితోటి ఆయుష్య లభిస్తుంది. అలాగే మధువు అంటే తేనెతో చేసిన దానికి మంచి వాక్కు లభిస్తుంది, మనం సరస్వతి కటాక్షం లభిస్తుంది. తర్వాత పంచదారతోటి దాంతో చేసిన దానికి శరీరం మంచి బలాన్ని ఇస్తుంది. అందుకని ఇవన్నీ కలుపుకుని మనకు కావాల్సింది ఇచ్చాం అవే కదా. మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడే పద్ధతి బాగుంటే 10 మంది స్నేహితులు అవుతారు. అలాగే మన యొక్క పేరు, మనం అందరికీ సేవ చేస్తున్నట్టుగా మంచి కీర్తి లభించాలి అన్నా కానీ దైవానుగ్రహమే ఉండాలి. ఎంత చేసినా కానీ చాలామందికి పేరు బయటికి రాదు. పేరు అందరికీ తెలియాలి, ఇంకా సేవ పెరగాలి. ఎందుకు పేరు రావాలి అంటే, ఫలానా వారు మనకు ఉన్నారు అని వాళ్ళకి తెలియాలి. అందుకనమాట అట్టి విధానంలో అటువంటివన్నీ పెరగాలి అని చెప్పేసి చక్కగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేద్దాం. ఓకేనా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రతినిత్యంలాగానే మనం ఆచమనం చేసి స్వామివారికి ప్రారంభిస్తాం. ఆచమనం చేయడం వల్ల ఏమిటి అంటే, మనసు ప్రశాంతంగా ఉండి మనం ఏదైనా పని చేస్తున్నామంటే ముందర మంచినీళ్ళు త్రాగి ప్రారంభిస్తాం. అలాగే ఆచమనీయం పద్ధతి ఎందుకు పెట్టారంటే, దృష్టి ఎక్కడికి వెళ్ళకూడదు కదా, మనసు ప్రశాంతంగా ఉండాలి. శరీరం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నదో మనసు కూడా ఇక్కడే ఉండి స్వామివారిని చూస్తూ దృష్టి పెట్టుకుని చక్కగా మనం అర్చన చేయడానికి ఆచమనీయం పెట్టారన్నమాట. అందుకని చక్కగా మనం ఆచమనీయంతో ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తం ప్రక్షాళ్య, మొదటిసారిగా చేయి కడుక్కున్నట్టుగా నీళ్లు విడిచిపెట్టండి. 3 సార్లు ఆచమనీయం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, తాగండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య, 4వసారి మళ్ళీ చేయి కడుక్కోండి. ఎంగిలి చేసుకున్నాం కదా, అందుకని చేయి కడుక్కోండి. చక్కగా స్వామివారికి నమస్కరించుకుంటూ ఉండండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః,
ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పము అక్షిత పట్టుకుని స్వామివారికి నమస్కరించుకోండి. ఓం యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వామివారి దగ్గర పుష్పం పెట్టి అక్షతలతోటి పూజ చేస్తుండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణిహిరణ్య గర్భాభ్యాం నమః. సజే పురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్తో అస్తు. మనకి ఏ పూజా కార్యక్రమం చేసినా కానీ ఏదో ఒక అవరోధములు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి అవరోధములు ఏర్పడకుండా అక్షతలను విడిచిపెట్టాలన్నమాట. 2 గింజల అక్షతలు తీసుకుని వాసన చూసి అలా విదిలిపెట్టండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. చక్కగా ప్రాణాయామం చేయండి. కుడివైపు నుంచి గాలి పూర్తిగా పీల్చుకుని ఎడం వైపు నుంచి విడిచిపెట్టండి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. అందరూ కూడా మమ అనుకోండి, అంటే నేను చేస్తున్నాను అని. ఉపాక్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరయోర్మధ్య ప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరణ గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతో భాద్రపదమాసే శుక్లపక్షే అష్టమ్యాం వాసరః భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మేము ఏ విధంగా గోత్రనామాలు చెప్తాము అట్టి విధానంలో మీ యొక్క గోత్రము పేరు కూడా చెప్పుకోండి చక్కగా. అస్యైమానస్య గోత్రః వశిష్ఠ గోత్రః వాసు వర్మ నామధేయః ధర్మపత్ని సమేతస్య రోహిణీ వర్మ నామధేయస్య చిరంజీవి నరేణ్ వర్మ నామధేయః చిరంజీవి శ్రీరామ్ వర్మ నామధేయః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అస్యైమానస్య గోత్రః సౌరసేన ఋషిగోత్రః భాస్కరాచార్య నామధేయః ధర్మపత్న్యాః భవానీ నామ్యాః చిరంజీవి యామినీ నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. ప్రతినిత్యంలాగానే ఈరోజు కూడా సంకల్పం మీరు కూడా శ్రద్ధగా మేము చెప్పేది చెప్పుకుంటూ ఉండండి. అక్షతలు చేతితో పట్టుకోండి. చక్కగా కుడి చేతిలో పట్టుకుని ఆడవాళ్ళు ఎడం వైపు పెట్టుకోండి, మగవాళ్ళు అయితే కుడివైపు పెట్టుకోండి. చక్కగా స్వామివారిని చూస్తూ మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, మీ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో లేదా మీ కష్టములు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి ఏదైతే ఇష్టములు ఉన్నాయో అన్నీ కలిసి రావాలని కోరుకుంటూ నేను చెప్పేటువంటి సంకల్పం శ్రద్ధగా చెప్పండి. చెప్పండి. మమ సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్య
సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే అలక్ష్మి అలక్ష్మి దోష దోష పరిహార పరిహార ద్వారా ద్వారా అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్థైర్య స్థైర్య స్థిర స్థిర నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధన ధన కనక కనక వస్తు వస్తు వాహన వాహన సమృద్ధి సమృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం గో 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 బాహుళ్యాది బాహుళ్యాది సమృద్ధి సమృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి అనుగ్రహ అనుగ్రహ సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా మమ మమ దినదిన దినదిన ప్రవర్ధమాన ప్రవర్తమాన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సిద్ధి సిద్ధి బుద్ధి బుద్ధి సమేత సమేత వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక స్వామి దేవత స్వామి దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం నవరాత్ర నవరాత్ర మహోత్సవ మహోత్సవ అంగత్వేన అంగత్వేన పంచమ దివస పంచమ దివస ప్రాతకాల ప్రాతకాల పూజాం పూజాం కరిష్యే కరిష్యే. చక్కగా అందరూ కూడా మీ సంకల్పం చెప్పుకుంటూ ఆ అక్షతల్ని నీళ్లు పోసుకుని పళ్ళెంలో విడిచిపెట్టండి. తదంగ కలసారాధనంచ కరిష్యే. చక్కగా అందరూ కూడా ఇక్కడ చూపించిన విధానంలో కలశకి 3 వైపులా గంధము కానీ కుంకుమ కానీ లేదా ఈశ్వరుడికి ప్రీతి అయిన విభూతిని కానీ అలంకరించి చక్కగా కలశారాధన చేసుకోవచ్చు. కలశే గంధ పుష్పాక్షతాన్ని క్షిప్య, దాంట్లో 2 అక్షత గింజలు వేసుకోండి, ఒక పుష్పం వేసుకోండి, చెయ్యి మూత వేసి పట్టుకోండి. కలశే గంధ పుష్పాక్షతాన్ని క్షిప్య తస్యోపరి హస్తం నిధాయ ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్పృతః కుక్షో తస్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదో అధజర్వేదः సామవేదో క్షత్రన్వః అంగే సైతాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశే శుధావతి పవిత్రే పరిషుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపః పశవా ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః సంధాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సురాపవు. ఓంకారం అన్నది నాభిరించి రావాలన్నమాట. ఆ శబ్దం చేస్తూ చక్కగా పుష్పాన్ని నీటిలో గుండ్రంగా తిప్పండి. ఓం గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ పుష్పంతో కానీ దాంట్లో ఏదన్నా తమలపాకు వేసుకుంటే తమలపాకుతో కానీ చక్కగా పూజా ద్రవ్యాల మీద, స్వామివారి మీద, మన మీద కూడా నీళ్లు జల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం మీ శిరస్సు మీద జల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష స్థలానిచ సంప్రోక్ష దాంట్లో పెట్టేయండి. చక్కగా స్వామివారికి ఉపచార పూజలు ప్రారంభమవుతున్నాయి. ఉపచారాలంటే చాలా ఉన్నాయి. పంచోపచార పూజ 5 ఉపచారాలతో పూజ చేయొచ్చు, లేదా 16 ఉపచారాలతో పూజ చేయొచ్చు. మనం ప్రతినిత్యం చేసేది ఇప్పుడు 16 ఉపచారాలతో చేస్తున్నాం. అలాగే 21 ఉపచారాలతో కూడా పూజ చేయొచ్చు. అలాగే మనం ప్రతినిత్యం కూడా మనకు కుదిరిన సమయంలో ఏ విధంగా చెయ్యొచ్చు అని చెప్పేసి స్వామివారికి ఇట్టి విధానంలో చెయ్యాలి అని ఏం లేదు. మనకి సమయాన్ని బట్టి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు, సరిపోతుంది. అర్థమైందా? అందుకని పుష్పములు దోసెట పట్టుకుని స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి. చక్కగా ఓం శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రదండస్వరూపకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని స్ఫుటే శూన్యాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. నిత్య ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. చక్కగా అక్షతల చేతితో పట్టుకుని స్వామివారిని కూర్చోబెడుతున్నట్టుగా, నవరత్నాలతో కూడుకున్న బంగారు సింహాసనం నుంచి కూర్చోబెడుతున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి.
ఓం మౌక్తికే పుష్యరాగే స్థానానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృష్యతాం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణరత్నగచిత హేమ సింహాసనం సమర్పయామి. స్వామివారి యొక్క పాదములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా కలశలో నీళ్లు చిలకరించండి. ఓం గజవక్త్ర నమస్తే సర్వాభీష్టప్రదాయక భక్షాపాద్యం మయా దత్తం గృహాన్నాద్విరదాననా. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. స్వామివారికి హస్తముల మీద నీళ్లు జల్లండి. హస్తయో అర్ఘ్యం. ఓం గౌరీపుత్ర నమస్తే శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మనం మొదట్లో ఏ విధంగా ఆచమనం చేశామో స్వామివారికి కూడా అట్టి విధానంలోనే ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ముఖే శుద్ధ ఆచమనీయం. ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహానాచమనం దేవా తుభ్యం దంతం మయా ప్రభో. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధాచమనిం సమర్పయామి. స్వామివారికి చక్కగా ఈ రోజున పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నాము. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఈ యొక్క విశేషణ ద్రవ్యములతోటి చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకుందాం. ఈ అభిషేకాన్ని మీరు తిలకిస్తూ మీరు కూడా ఇంట్లో ప్రతినిత్యం కూడా చేసుకునే విధానంలో చక్కగా ఇక్కడ అభిషేకం చేస్తున్నాము. అందరూ నమస్కరించుకోండి. ఓం సద్యోజాతం ప్రబధ్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్యవాగుంసస్తనూభిः విషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః
त्वं चत्वारि वा आक्पदानि त्वं गुणत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्सुवरो गणादिन् पूर्वमुच्चार्य वर्णादिन् तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुदुलसितं तारेण रुद्धं एतत्त्वमनुस्वरूपं गकारः पूर्वरूपं अकारो मध्यमरूपं अनुस्वारश्चान्त्यरूपं बिन्दुरुत्तररूपं नादसन्धानः सगुंहिता सन्धिः सैषा गणेश विद्या गणकऋषिः निश्रुतगायत्री छन्दः श्री महागणपतिर्देवता ओम गम गणपतये नमः। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषिकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारुणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। స్వామివారికి గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర లాంటి విశేషమైన పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన తీర్థాన్ని స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా చక్కగా నీళ్ళతో అభిషేకం చేద్దాం. ఓం ఆపోష్టామయో భవస్థాన భూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హనః ఉచతీరవ మాతరః తస్మా అరంగమామ భోజ శిక్షయా జగన్వధ ఆపో జనయథా జనః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చూపించి ఒక్కసారి విధి పెట్టండి. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి వస్త్రములు పెడుతున్నట్టుగా నూతన వస్త్రాలు, స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలు ఇస్తాం కదా, అట్టి విధానంలో స్వామివారికి నూతన వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావన చేసుకుంటూ పుష్పముల చేతితో పట్టుకుని నమస్కరించుకోండి. ఓం రక్త వస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజా. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి బంగారపు యజ్ఞోపితం వేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం గృహాన సర్వధర్మజ్ఞ భక్తానా అభిష్టదాయక. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. చక్కగా స్వామివారికి గంధ విలేపనం చెయ్యండి, అంటే గంధం చిలకరించిన పుష్పంతో. ఓం గంధద్వారాంధరాధరిషాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వే శ్రియం. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత పరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. చక్కగా ఆభరణాలన్నీ అలంకరణ చేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి. అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం అక్షదాంధవలాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆభరణార్థే అలంకరణార్థే అక్షదాన్ సమర్పయామి. చక్కగా స్వామివారికి సుగంధ పరిమళమైన పుష్పములు సమర్పిస్తున్నట్టుగా ఒక పుష్పం పట్టుకుని నమస్కరించుకోండి.
ఓం సుగంధీని సుపుష్పాని జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాన్ నమోస్తుతే. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సుగంధ పరిమళ పుష్పాని సమర్పయామి, పుష్పేషు పూజయామి. స్వామివారికి పుష్పములతోటి అర్చన చేద్దాం. చక్కగా అనేక రకాలైన పుష్పాలు ఉన్నాయి కదా, పుష్పములతోటి అర్చన. అంగాంగాలకి కూడా స్వామివారిని స్మరణ చేసుకుంటూ గణపతయే నమః అనుకుంటూ చక్కగా స్వామివారికి అర్చన చేసుకుందాం. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. శంఖే పూజయామి. ఓం అఖువాహనాయ నమః. గురు పూజయామి. ఓం హేరంబాయ నమః. కవిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాసహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. చక్కగా అంగాంగాలకి పూజ అయిన తర్వాత 108 నామాలతోటి స్వామివారిని అర్చన చేసుకుందాము. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబచఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్తీతాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామిణే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. సర్వనేత్రే నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదోత్తరణైనాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. కపిత్తపనసప్రియాయ నమః. బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్టవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంభునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకరమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతోత్తీతాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః.
ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రందచతురప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరమలపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం, స్వామివారికి పరిమళమైన ధూపాన్ని చూపిద్దాము. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యే నానాగంధే సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రదృశ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి దివ్యమైన దీపారాధన చూపిద్దాం. ఓం సాధ్యమేకార్త సంయుక్తం మహిళా జ్యోతితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిపురాపః భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ బ్రహ్మాత్మనే త్రాహిమాం నర్కాత్ ఘోరా దివ్య జ్యోతిర్మోత్సవే సాక్షాత్ సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. చక్కగా ధూపము దీపము అయిన తర్వాత స్వామివారికి ఒక్కమారు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ధూప దీప అనంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని ఛిద్రం చేయడము అని అర్థం. స్వామివారికి ప్రసాదములు చక్కగా శనగలు, దధ్యాన్నము, పెరుగుతో కలిపిన అన్నము, క్షీరాన్నము, ఈ రోజున నారికేలము, విశేష ఫలములు చక్కగా స్వామివారికి సమర్పిద్దాం. మన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్నే స్వామివారికి పెట్టచ్చు. మన దగ్గర నీళ్ళే ఉన్నాయనుకోండి, నీళ్లు కూడా నివేదన చేయొచ్చు స్వామివారికి. అంతేగాని దీంట్లో ముఖ్యంగా భక్తి శ్రద్ధే ముఖ్యము. చక్కగా స్వామివారికి ఏది ఇచ్చినా స్వీకరిస్తారు. నమస్కరించుకుని చక్కగా ప్రసాదాల మీద కలసులో ఉన్న పుష్పంతో కానీ పత్రంతో కానీ నీళ్లు జల్లండి. ప్రోక్షామం భూర్భువస్సవః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. గుండ్రంగా నీళ్ళు తిప్పండి. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతో ఉపస్త్రణమసి. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఏదైతే పెడుతున్నారో అది మనసులో తలుచుకుని స్వామివారికి 5 సార్లు చూపించండి. ఓం దధ్యాన సహిత క్షీరాన్న సహిత చనక సహిత మధురాన్న అమృత నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. చక్కగా స్వామివారికి సమర్పించిన తర్వాత నీళ్లు 3 సార్లు చూపించి వదిలిపెట్టండి. ముఖే శుద్ధాచమనీయం మధ్యే మధ్యే పానీం సమర్పయామి. అమృతాపిథానమసి ఉత్తరోపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీం సమర్పయామి. నమస్కరోమి. తాంబూలం స్వామివారికి చక్కగా తమలపాకులు, ఒక్క, ఫలము కలిపిన తాంబూలాన్ని ఆయనకి సమర్పిద్దాము. ఓం భుగే ఫలైస్ కర్పూరే ఎర్నాగబల్లి దళేర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత ప్రసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. మన నోట్లో వేసుకుంటే తాంబూలం ఏ విధంగా పండుతుందో మన జీవితం కూడా అంతే అందంగా ఉండాలని చెప్పేసి స్వామివారికి నమస్కరించుకుంటూ సమర్పిస్తాం అనమాట. తాంబూలం సమర్పయామి. తేజో నీరాజనం. మనకి సకల శ్రేషుల్ని కలిగించేటువంటి కర్పూర హారతిని స్వామివారికి చూపిస్తున్నాము. ఓం సంరాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాస్తస్తయాముకేతయామాసగుం సుజామసి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. చక్కగా హారతి ఇచ్చిన తర్వాత నీళ్లు విడిచిపెట్టండి. ఆనంద కర్పూర దివ్య మంగళ సుందర సందోహ తేజో నీరాజనం దర్శ్యామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి. స్వామివారికి కుడి చేత్తో 3 సార్లు చూపించండి. సంతత శ్రీరస్సు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు. జయ బలో గణేష్ మహారాజ్కి. పుష్పములు చేతితో పట్టుకుని స్వామివారికి మంత్ర పుష్పం చెప్పుకుందాం. చక్కగా అందరూ కూడా దోసెడు పుష్పములు పట్టుకుని ఎన్నొస్తే అన్ని చక్కగా పుష్పములు పట్టుకుని
స్వామివారికి నమస్కరించుకుంటుండండి. ఓం సుమకస్తే కదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశినే సమసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాతు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకుందాము. అక్షతలు చేతితో పట్టుకుని చక్కగా ప్రదక్షిణం చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. స్వామివారికి అలా నమస్కరించుకుంటూ స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. చెప్పండి. మమ కుటుంబానాం సదా రక్ష రక్ష గణాధిప. మోకాల మీద కూర్చుని చక్కగా అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా క్షమించమని కోరుకుందాం స్వామివారిని. అందరూ కూడా చక్కగా నేను చెప్పేది చెప్తూ ఉండండి. ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమ్యతాం గణాధిప. చంపలు వేసుకుని నమస్కరించుకోండి. క్షమాపరాధ నమస్కారాన్ని సమర్పయామి, అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. పూజా కార్యక్రమం పూర్తయింది కదా, మరి దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మనం స్వామివారి దగ్గర నుంచి స్వీకరించాలి. కాబట్టి అక్షతలు నీళ్లు స్వామివారి యొక్క పాదముల దగ్గర విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం. అందరూ కూడా చెప్పుకోండి. మయా దేవా పరిపూర్ణం తథస్తుతే. ఓం అలా వదిలిపెట్టండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవతా పాదారవిందార్పణమస్తు. స్వామివారికి విడిచిపెట్టిన తర్వాత మన మనస్సంకల్పాలు ఏదైతే దోషములు ఉన్నాయో అన్నీ పోయి మనకి అన్ని కోరికలు కూడా తీరాలని స్వామివారిని కోరుకుందాము. నమస్కరించుకుని చక్కగా చెప్పండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశయ ఈప్సితం మే వరం దేహి పరత్రచ పరాం గతిం. నమస్కరించుకోండి. స్వామివారి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన్ని శాంతింపజేయడానికి ఒక చిన్న శాంతి మంత్రం చెప్పుకుందాము. ఓం తచ్చంయోరా ప్రణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. జయ బలో గణేష్ మహారాజ్ కి. గురుగారు చాలా చక్కగా తెలియజేశారండి. 5వ రోజుకున్న ప్రత్యేకత గురించి, అదేవిధంగా పూజా విధానం చాలా క్లుప్తంగా తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలండి. శుభమస్తు.